ప్రభు నామమున చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా. మరి యొక్క జూమ్ మీటింగ్ లో ప్రభు కృపను బట్టి మరి సుమారుగా 4353వ రోజును ప్రభు మనకిచ్చాడు. మరి ప్రభువు చక్కగా నడిపించినాడు ఇన్ని రోజులు. మరి ఈ దినాన్ని కూడా దేవుడు ప్రభు దినం ఇది 4353వ రోజు. ప్రభువును స్తుతించడానికి ఎంతో మనమందరం కూడా మరి ఎంతో దేవుని యొక్క కృపను బట్టి మరి ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభువును స్తుతించడానికి ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు గనక ప్రభువుని ఎంతో గణపరచడానికి మనము మరి బద్ధులమైనాం, అర్హులమైనాం. మరి సమయంలో మరి ప్రభువును మరి స్తుతించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ప్రేరేపించబడిన సహోదరుడు స్తుతించాలని మనవి చేస్తున్నాం. మా స్థుతులో పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినములన్నీ తండ్రి ఏనక పగలనక మమ్మల్ందరినీ కూడా మీ కృపగల దయగల కింద కాచి కాపాడే తండ్రి. ఇదిగో నాయన డిసెంబర్ మాసం మొదటి దినమున పరిశుద్ధ దినములో తండ్రి 4353వ దినమున తండ్రి మేమందరం కూడా కలుసుకొని తండ్రి ఈ విధంగా నాయన నీ పాదముల చెంత చేరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా నాయన దయచేసినారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినాన నడిపిస్తున్న నిబిడులను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఆరాధన దినంలో తండ్రి ఆది నుంచి అంతవరకు నాయన ఇటువంటి ఏ ఆటంకాలు ఏం జరగకుండా ఆయన నీ సన్నిధిని నాయన మేమందరం కూడా చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్నా. అన్నా వందనాలన్నా, బన్నబస్ అన్న, అందరికి వందనాలన్నా. వందనాలన్నా. అన్న వీడియో ఆన్ చేసుకోండి. ప్రార్థించినటువంటి సహోదరులకు ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. స్తుతించిన సహోదరులకు మరి సమయంలో మధ్యమాని కీర్తన పాడడానికి మన మధ్యలో చంద్రయ్య గాయకులు మధ్యమాని చంద్రయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సహోదరులు వారు కీర్తన పాడి వినిపించాలని 2-3 వచనాలు కీర్తన పాడి వినిపించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రేమైన వర్లారా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 177వ కీర్తన పాడుకున్నాం. 177వ కీర్తన. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు ప్రభువా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, నీకేమి చెల్లితును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లితును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు
ప్రేమించినావు దేవా, ఏ హర్షత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, పావన దేహంలో గాయాలు పొంది, పావన దేహంలో గాయాలు పొంది, రక్తమంత చిందించినావా, రక్తమంత చిందించినావా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, పాపము వలన మృతి నొందినా అపరాధినైనా నన్ను లేపుటకు, పాపము వలన మృతి నొందినా అపరాధినైనా నన్ను లేపుటకు, నా స్థానమందు నా శిక్ష భరించి, నా స్థానమందు నా శిక్ష భరించి, మరణించి తిరిగి లేచినావా, మరణించి తిరిగి లేచినావా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అందరికి వందనాలయ్యా. మంచిదన్నా. కీర్తన బాడి వినిపించినటువంటి చంద్రన్న గారికి, సేవకులకు ప్రభునామవందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఇది ప్రభు దినం గనక
మరి ఆరాధన తలంపులు మనతో పంచుకోవడానికి మరి మన మధ్యలో దేవుని సేవకులు మరి సిద్ధంగా ఉన్నారు. మరి చిట్టెల పాల్రెడ్డి గారు, పెద్ద దూర్నాల, ప్రకాశం జిల్లా వారు మన మధ్యలో ఉన్నారు గనక ప్రభు యొక్క దినం గనక మరి ఆరాధన తలంపులు మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నా. నా రాలేదన్నా, వేరే వాళ్ళకి అన్నాడు అన్న. అన్న వచ్చారు. పాల్రెడ్డి అన్న. ప్రభు నామంలో చేరవచ్చిన దేవుని సేవకులకు, పెద్దలకు, పరిచారకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు బర్నబా గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని సంపూర్ణ సేవకుని కాదన్నా, పరిచారకునిగా ఉన్నాను. ఈ కూడికలో మొట్టమొదటిసారిగా మీతో కలవడానికి, ఇలాగ సహవాసం చేయటానికి దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము ఈ ఆత్మీయ సహవాసంలో ప్రభు సన్నిధిలో ఆనందించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. ప్రియులు బర్నబాస్ గారు కొంతకాలంగా నాకు పరిచయము. ఆ పరిచయాన్ని బట్టి అన్న నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కూడికలో నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, తండ్రితో సమానులు ఉన్నారు. ఈ సమయాన్ని దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను. ఉదయకాలము మనము ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట్టుకై, క్షమించండి, గొంతు కొంచెము నసగా ఉంది. ప్రభును జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేవుని దాసుని సెలవిచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో నుండి ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకొని చిన్న ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో ఒక వచనము మనం చదువుకుందాం. 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాలము ఈ వాక్య భాగములో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, మానవాళి ఎడల ఆయన చూపిన కనికరాన్ని, సిలువలో ఆయన జరిగించిన బలియాగమును, ఆయన మరణమును
పునరుద్ధానమును, ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు దినంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఏమి జరిగించాడో, ఆయన మనకు ఏమి అనుగ్రహించాడో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమను, కృపను మనం తలపోసుకుంటూ ఆయన మనము ఆరాధించడానికి సర్వసాధారణంగా మందిరానికి మనం సంఘముగా చేరి వస్తాం. అయితే ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క మహాకృపను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక శ్రేష్టమైన మాట మనం చదివితే, ఆయన రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడి, మానవుడు ఎన్నటెన్నటికీ దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా తీర్చబడడు. కారణం ఏమిటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని రోమాపత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. మానవుడు ఎన్నటికీ తనకు తానుగా నీతిమంతుడిగా ఎంచబడడు. ఇక్కడ దేవుడే మానవుణ్ణి నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు, అంటే ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో మనం గమనించినట్లయితే, ఎలా అంటే అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ద్వారా క్రీస్తు మన కొరకు చనిపోవడం ద్వారా, ఇంకొక మాట చూస్తే ఆయన రక్తం వలన అనే మాట మనం చూస్తున్నాం. అనగా బలహీనులమైన మనలను, భక్తిహీనులమైన మనలను, పాపులమైన మనలను, శత్రువులమైన మనలను దేవుడు ప్రేమించి, ఆ బలవంతుడు, ఆ మహాపరిశుద్ధుడు, ఆ ప్రేమగల దేవుడు క్రీస్తు ప్రభు మన కొరకు బలి అవుట ద్వారా, ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన రక్తం వలన దేవుడు మనలను ఆయన బలియాగము ద్వారా, ఆయన మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా, ఆ యేసుక్రీస్తు జరిగించిన ఒక్క పుణ్య కార్యమునందు రోమాపత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ ఒక్క పుణ్య కార్యము ద్వారా మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. చూడండి, రోమాపత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే దేవుని కుమారుని విధేయత, కలువరి శిలువలో ఆయన త్యాగం, ఆయన రక్తం, బలియాగం, మరణం, పునరుద్ధానం ద్వారా ఆ బలియాగమందు విశ్వాసం ఉంచిన మానవుణ్ణి నీతిమంతునిగా ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ధర్మశాస్త్రం వలన ఏ శరీరియు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడడు. కారణము, ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ధర్మశాస్త్రము ప్రకారము ఏ శరీరీ కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు. అయితే ధర్మశాస్త్రము కొట్టివేయుటకు దేవుని కుమారుడు రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకు ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో దానిని దేవుని కుమారుడు జరిగించాడు, దాన్ని నెరవేర్చాడు. కనుక ధర్మశాస్త్రము వలన వచ్చే ఆ శిక్ష నుండి మనల్ని తప్పించాడు, మనల్ని రక్షించాడు. ఉచితమైన కృప ద్వారా మనల్ని విమోచించాడు. ఏమిటి ఆ కృప అంటే, అయోగ్యులమైన మానవుల ఆయన చూపించిన
అనుగ్రహం, క్రీస్తు ప్రభు యొక్క కల్వరి రక్తము, ఆ పవిత్రమైన రక్తం, పుణ్య రక్తం, ఆ నిర్దోషి రక్తం, నిష్కలంకమైన రక్తం, ఆ నీతిమంతుని రక్తం ప్రతి పాపి కొరకు శిలువలో చిందించబడింది. ఈ నీతిమంతునిగా తీర్చబడుట అనేది చూస్తే న్యాయ సంబంధమైన పదముగా ఇది కనబడుతా ఉంది. అంటే దేవుని కోర్టులో మానవుడు నిలబడితే ఎన్నటికీ కూడా మానవుడు తనకు తానుగా స్వయంగా దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడలేడు. అయితే మధ్యవర్తి ఒక ఆయన, సమాధానకర్త ఒక ఆయన, యోబు చెప్పాడు కదా, మధ్యవర్తి ఒకడు ఉంటే బాగుండును అన్నాడు. మానవునికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి, మానవుని విమోచించడానికి, రక్షించడానికి, దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెట్టడానికి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ నీతిమంతుడైన క్రీస్తు, ఆ నిర్దోషి, ఆ నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అట్టి గొప్ప దేవుడు మన కొరకై పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు. తన యవ్వన పవిత్ర రక్తం అంతటినీ ఆఖరి బొట్టు వరకు ఆ కలువరి శిలువలో చిందించి దేవుని ఉగ్రత ఎంతయు భరించి అనేకుల కొరకై ఆయన మరణించి శిలువలో తన్ను తానే అర్పణగా బలిగా అప్పగించబడి ఆ నిర్దోషి అయిన క్రీస్తు ప్రభు మన కొరకై, ఆయన నిరపరాధి. పేతురు రాస్తున్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో కపటము లేదు, ఆయన దూషించబడి బదులు పలక లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనెను. ఉదయకాలము ఆ దేవాతి దేవుడు మన కొరకై అప్పగించబడ్డ ద్వారా మన నీతిమంతులుగా తీర్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో, దయచేసి ఒకళ్ళు సహాయం చేయండి. 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఎందుకనగా మన వాని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగే ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎంత శ్రేష్టమైన కృప మనం ఉదయకాలం చూస్తున్నాం. ఇది దేవుని మహాకృప. దేవుని మహాకృప ఈ లేఖనంలో మనకు కనపడతా ఉంది. మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరగనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు మనమైతే మనం పాపము ఎరిగిన వారం. ఆదామునందు అందరూ మృతులమైన వారం. మనలో పాపం ఉన్నది, మనం పాపం చేస్తూ ఉన్నాము, పాపాన్ని ఎరిగి ఉన్నాము. పాపం వలన వచ్చు జీతము మరణమునకు లోనై ఉన్నాం. అయితే దేవుని కుమారుడు మనం గమనించినట్లయితే పాపము ఎరుగని వాడు. పాపం అంటే ఆయనకు అసహ్యం, అసలు పాపమే లేనివాడు. ఆయనలో పాపము లేదు. పేతురు అంటున్నాడు, ఆయనలో పాపము లేదు అన్నాడు. ఆయన పాపము చేయలేదు. చూడండి, మానవులో పాపము స్వభావం మనలో ఉంది. జన్మం వలన మనలో పాపం మనకు సంక్రమించింది. పాప స్వభావం ఉన్నది. పాపములు చేస్తూ ఉన్నాము. పాపానికి మనము దాసులమై ఉన్నాము. పాపము యొక్క ప్రభావము, పాపము అధికారము మనం ఏలుతా ఉంది మన మీద. మనం జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారం అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. జీవిత కాలం అంతా బలహీనులమే అని రోమా పత్రికలో మనం చూస్తున్నాం.
అయితే దేవుని కుమారుడు బలహీనుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన పాపము లేనివాడు, శోధించబడి ఆయన పాపము చేయలేదని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఉదయకాలము ఇటు మహాపరిశుద్ధుడైన దేవుడు, పాపమెరగని వాడు మన కోసము పాపముగా చేయబడ్డాడు. అంటే పాపి స్థానములో సమస్త మానవాళికి రావలసిన శిక్ష భరించడానికి ఆయన మానవునికి దేవునికి మధ్యవర్తిగా నిలబడి మన పాపానికి రావలసిన శిక్ష యావత్తు భరించి రోమాపత్రికలో రాస్తున్నాడు. క్రీస్తు మన కోసం శాపమై, ఆ వచనం మనం చదువుదాము. రోమాపత్రికలో క్రీస్తు మన కొరకు శాపమై అనే మాట మనము అక్కడ రాస్తున్నాం. అంటే శిలువ మరణము శాపగ్రస్తమైన మరణం, అది భయంకరమైన మరణం, నరహంతకులకు విధించే శిక్ష ఆయన మన స్థానంలో భరించి మనల్ని శాపగ్రస్తమైన మరణము నుండి ఆయన మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప ప్రేమ ఉదయకాలము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గలతీ 3:14. గలతీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. చదువుదాము. పౌలు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16 వచనము. క్రీస్తు మన 14వ వచనము మధ్య భాగంలో ఉన్నది. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి అనగా ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. మానవులందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అయితే దేవుని కుమారుడు ఆయన మానవుడై ఉండి 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా ఉండి శరీరధారిగా ఉండి ఒక్క ఆజ్ఞ కూడా ఆయన మీరలేదు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు. ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయన కూడా ఆకలి ఉంది, ఆయనలో దప్పిక ఉంది, అలసట ఉంది, నిద్ర ఉంది. ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ ఒక్క ఆజ్ఞను కూడా ఆయన మీరలేదు. ఆయన నోటి ద్వారా కూడా ఆయన పాపము చేయలేదు. ఆయన చూపుల్లో పాపము లేదు, మనసులో లేదు, క్రియల్లో లేదు. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని చిత్తమంతా నెరవేర్చాడు. 33.5 సంవత్సరాలు దేవుని కుమారుడు తండ్రి చిత్తమంతా నెరవేర్చి ఉన్నాడు. ప్రతి దినము ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రతి దినము ఆయనలో పాపము లేదు. అయితే మన కొరకు ఆయన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము వలన మరి అందరికీ పాపము సంక్రమించింది. ఆ పాపాన్ని బట్టి ఒక మనిషిని ద్వారా పాపమును లోకములో ఎలాగూ ప్రవేశించనో, పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించనో, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ సంప్రాప్తమైంది. మరణము అందరినీ ఏలుతా ఉంది. అందరూ జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నారు. ఇట్టి పాప మరణ నియమముల నుండి దేవుని కుమారుడు మనలను విడిపించాడు. ఏలైనగా ఇందుగూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది.
ఆయన మ్రాను మీద మన కొరకై శాపగ్రస్తమైన మరణాన్ని పొంది ఆయన మృతులలో నుండి లేపబడి మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. మనకు జీవాన్ని, రక్షణను అనుగ్రహించాడు. ఉదయకాలము మనకు చివరిగా ఒక వచనము మనం జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై 9వ వచనంలో మనం చూస్తున్నాము. సంపూర్ణ సిద్ధి పొందినవాడై నిత్య రక్షణకు కారకుడాయను అనే మాట మనం చూస్తున్నాం. సంపూర్ణ సిద్ధి పొందినవాడు అంటే ఆయన పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ గాడ్. ఆయన సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా, దైవ మానవునిగా అనగా మన దేవుని జీవితమంతా దేవునికి విధేయుడుగా, దేవుని చిత్తమంతా నెరవేర్చిన వాడుగా, బ్రతికినంత కాలము తండ్రి మీద ఆధారపడిన వాడిగా, పాపము లేని మానవుడిగా, పాపము చేయని మానవుడిగా, పాపము ఎరగని వాడుగా, పాపముల నిమిత్తమై పాపానికి వచ్చే జీతమును, మరణము నుండి మానవుని తప్పించు నిమిత్తమై ఆయన పాపులమైన మన కొరకు అప్పగించుకొని మనకు నిత్య రక్షణ ఆయన దయచేశాడు. ఉదయకాలము ఆయన కనికరము, ఆయన కృపచేత మనం రక్షించబడ్డాము, మనము విమోచించబడ్డాము, మనకు జీవం అనుగ్రహించబడింది. యేసుక్రీస్తునందు మనకు దేవుని నీతి అనుగ్రహించబడింది. దేవుని యందు మనము నీతిమంతులముగా చేయబడ్డాం. నిత్య రక్షణ మనకు అనుగ్రహించబడింది. కృపకు మన పాత్రులుగా చేశాడు. కృపకు మనల్ని పాత్రులుగా చేశాడు. విమోచన దయచేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ మనకు అనుగ్రహించాడు. ఉదయకాలము దేవుని యందు మనము కృపచేత అని రాయబడింది. కృపచేత మనం రక్షించబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాసము ద్వారా, ఆయన రక్తము ద్వారా, దేవుని కుమారుని విధేయత ద్వారా, ఆయన బలియాగము ద్వారా, ఆయన మరణం ద్వారా, పునరుద్ధానము ద్వారా మనకు గొప్ప విమోచన, నీతి, నిత్య జీవము, పాప క్షమాపణ మనకు కలిగింది. ఆ కృపలో మనం ప్రవేశించాం. ఆ కృప చేత మనం రక్షించబడి దేవుని కుమారుని మృతుల నుండి లేపుడు ద్వారా ఆ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచిన మనలను కూడా దేవుడు మృతుల్లో నుండి లేపి ఆయనతో పాటు మనను కూర్చుండబెట్టి ఆయన ద్వారా మనకు సమాధానము కలిగించాడు, మనల్ని బ్రతికించాడు. ఉదయకాలం ఎవరి కొరకు ఆయన చనిపోయాడంటే అనీతిమంతులమైన మన కొరకు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును, కానీ పాపులమైన మన కొరకై, బలహీనులమైన మన కొరకై, భక్తిహీనులమైన మన కొరకై, శత్రువులమైన మన కొరకై. ఇంకా రాయబడి ఉంది అక్కడ మనం చూస్తే, మరణమునకు లోనైన మన కొరకై, మృతి నొందిన మన కొరకై, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన కొరకై తన కుమారుడు అప్పగించబడి, ఆయన సిలువ వేయబడి, ఆయన శాపగ్రాహిగా సిలువలో వేలాడి తన పవిత్ర రక్తమంతటిని చెందించి ఆయన లేఖనము నెరవేర్చు నిమిత్తమై, దేవుని చిత్తమంతయు నెరవేర్చు నిమిత్తమై ఆయన మరి తను తాను అప్పగించుకొని చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఈ ఉదయకాలము ఆయన ద్వారా మనకు జీవము అనుగ్రహించబడింది. ఇటు శ్రేష్టమైన కృపను అయోగ్యులమైన మన ఎడల ఆయన అనుగ్రహించి
మనకు దేవుని నీతి అనుగ్రహించాడు. ఇప్పుడు మనము నీతిమంతులము, మనము పరిశుద్ధులము, మనము విశ్వాసులము, మనము దేవుని పిల్లలము, పరలోక సంబంధమైన పౌరులము, ఇంకా పేతురు మనము రాజులము, యాజకులము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. ఎంత గొప్ప కృపను మన ఎడల దేవుడు చూపించాడు, విస్తరింపచేశాడు. ఆ క్రీస్తు ప్రభు ద్వారానే ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. కనుక ఆయనకి మహిమ, ఘనత, శాశ్వతమైన ప్రభావం యుగ యుగములకు కలుగును గాక. మంచిదండి. చక్కని ఆరాధన తలంపులు మనం విన్నాం. ప్రేరేపించబడిన సహోదరులు ప్రభును ఆరాధించాలని ప్రభు పెట్టం మనకి. గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి. గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి. శిరమును వంచి కరములు జోడించి సేవించెదనిను యేసు ప్రభో. యోగుడవో యోగుడవో యేసు ప్రభు, నీవే యోగుడవో. మరణము గెలిచిన యేదుడవో, నా జీవితము నా పూజ్యుడవో. యోగుడవో యోగుడవో యేసు ప్రభు, నీవే యోగుడవో. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా మా నాయన, మా తండ్రి, మానవుడు పాపము చేసి అపరాధములతో చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చూసి గమనించి నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనికరము చొప్పున అదిగో పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రులమై ఉండగా మా నాయన, మా తండ్రి, మా నిమిత్తము మీరు ఏర్పరిచిన మహా ఆ బలియాగం అయినటువంటి మీ ప్రియ కుమారుణ్ణి ఆ కలవరి శిలువలో బలియాగం జరిగించారు. మనుషుడిగా, మానవుడిగా ఈ లోకానికి మీ ప్రియ కుమారుణ్ణి పంపించి శిలువ మరణము పొందినంతగా ఆయన మీకు విధేయత చూపించిన విధానాన్ని బట్టి మా నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపులమైన మా నిమిత్తమే ఆయన శాపముగా చేయబడ్డాడు. ఆ శాపాన్ని, ఆ పాపాన్ని సమస్తము ఆయన భుజముల పైన వేసుకొని భరించి అదిగో నాయన భూమికి ఆకాశమునకు మధ్యలో ఆ మ్రానున వేలాడదీయబడ్డాడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, మానవుడు చేసిన పాపము, మరి ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్క రక్తము మరి నాయన పాపము నుంచి విమోచించుట అసాధ్యము కనుక అది నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తం అవసరము కనుక నాయన మీ ప్రియ కుమారుడు నిష్కల్మషుడు, దోషము లేనివాడు, పాపము లేనివాడు, కపటము లేనివాడు, మా దయాళుడైన మా గొప్ప తండ్రి అట్టి రక్తాన్ని మా నిమిత్తము ఆ కలవరి శిలువలో ఒలికించి కార్చి నాయన మా అపరాధములను, మమ్మ దోషములను అన్నిటిను తుడిసివేసి కడిగివేసి కొని నీ సొత్తుగా, నీ స్వకీలుగా, నీ సాంపద్యముగా చేసుకొని రాజులైన యాజక సమూహములో చేర్చి నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే కృపను అనుగ్రహించారు. నీతిమంతులుగాను తీర్చి సమాధానపరిచిన తండ్రికి నాయన చెడిపోయిన ఈ మానవుడు దూరస్తుడై ఉండగా, నేరస్తుడైనగా తిరిగి సమాధానాన్ని కలగజేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని, లేఖన సత్యాలు మాకు తెలియజేశారయ్యా. నిజముగా ఈ ఆరాధన తలంపులలో ప్రాముఖ్యంగా గొప్ప గొప్ప
మర్మము కలిగిన మాటలు మా ముందుకు మీరు తీసుకొచ్చి మమ్మల్ని అందరిని ఉత్తేజం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా కానీ మా నాయన ఆ రుణం అట్టుండవలసినదే కానీ మీరు ఉచితముగా మాకు అనుగ్రహించిన రక్షణ భాగమును చేతబుచ్చుకొని మా సమస్తమును మాకు ఉన్నటువంటిది మా హృదయమును మా దేహమును మాకు కలిగిన యావత్తును నాయన మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడినైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున సమర్పించి అర్పించి ఆరాధించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆ సమయంలో మరి వాక్యం అందించడానికి మన మధ్యలో మరి పాల్రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మరి 6:15 వరకు మన అన్నగారు వాక్యం అందించాలని ప్రభుపేరట మనం చేస్తున్నాం. సాక్ష్యం కూడా పంచుకుంటారు. సాక్ష్యం కూడా కొద్ది నిమిషాలు పంచుకొని వాక్యం అందించాలని ప్రభుపేట మనం చేస్తూ సమయాన్ని పాల్రెడ్డి అన్న గారికి అప్పగిస్తాం. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలము ఈ జూమ్ యాప్లో చేరి వచ్చిన దేవుని దాసులు బర్నబాస్ గారికి, అలాగే దేవదానం గారు, పాల్ గారు, షమయేలు గారు, యేసేపు గారు, ఇంకా మరికొందరు పరిశుద్ధులు దైవజనులు ఇజ్రాయెల్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. మీరు నన్ను ప్రేమించి మరి మీతో ఇలాగూ ఈ జూమ్ యాప్ ద్వారా ఆత్మీయ సహవాసం కలిగి ప్రభువుని స్తుతించడానికి ఈ శ్రేష్టమైన ప్రాతకాల సమయంలో ఆ దేవదేవుని వాక్యాన్ని చదువుకోవడానికి మంచి సహవాసాన్ని నాకు అనుగ్రహించిన మరి ఆ దేవదేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నా పేరు మొట్టమొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. ఎందుకనగా మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. మాది ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం గ్రామంలో, చిన్న గ్రామంలో, మరి అయినముక్కల అనే గ్రామంలో నేను 1980వ సంవత్సరము మా తల్లిదండ్రులకు మొదటి సంతానంగా జన్మించాను. మా పూర్వీకులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరు కూడా యేసు ప్రభువును నమ్ముకున్న వారు లేరు. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. వారి పేరు వెంకట లక్ష్మమ్మ, తమ్ముడి పేరు రమణారెడ్డి. నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాల వరకు నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన ఒక మతానికి చెందినవాడు. ఆ దేవుళ్ళు అందరూ ఉన్నారు, ఆయన కూడా ఒక దేవుడు అనే భావం ఉండేది. ఇది అమెరికా మతము, ఇది తెల్లవాళ్ళది ఇంగ్లాండ్ మతము. దొరలు మన దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళ మతాన్ని ఇక్కడ చెప్పారు కనుక మనము ఈయన పాలెము దేవుడు, మన దేవుడు కాదు అనే భావం అనేది ఉంది. అలాగ అజ్ఞానంలో మరి ఆ అజ్ఞానంలో నేను జీవిస్తూ ఉండగా మరి 10వ తరగతి చదువులు ముగిసిన తర్వాత 1995వ సంవత్సరంలో మరి మా గ్రామానికి ఒకరు సువార్తను చెప్పడానికి వచ్చారు. ఒక పత్రిక ఇచ్చినప్పుడు మాకొద్దు, ఇక్కడ పంచవద్దు, మాకు చెప్పవద్దు, మా దేవుళ్ళు చాలామంది ఉన్నారు అని ఆయన్ను నేను దూషించి ఆయన వెనక్కి పంపివేయడం జరిగింది. ఇలా ఉండగా మరి 1997వ సంవత్సరంలో ఒక రేడియోలో మరి దేవుడు నన్ను ప్రేమించి రోమాపత్రిక 3వ అధ్యాయంలో నాతో ఇలా మాట్లాడాడు. 6వ అధ్యాయం 6:23లో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నాడు. నేను అంతవరకు పాపం పోగొట్టుకోవాలి, నేను మరణం తప్పించుకోవాలి అని, ఆ మరణము అగ్నిగుండమని
అందులో పడితే యమగుండంలో భయంకరము, అక్కడ యుగయుగాలు కాలాలి గనుక ఆ మరణం తప్పించుకోవాలని నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మరి ఎంతో భక్తి చేయడం జరిగింది. కొన్ని శ్లోకాలలో చదివితే మోక్షం దొరుకుతుందని మరి నేను కొన్ని వాటిని చదివి అలా తృప్తి పడేవాణ్ణి. అందులో ఒకటి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ అని ఓం శాంతి 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 అని పలికేవాడిని. నాకు తెలిసిన భక్తి అది. అప్పుడు అలా పలుకుతూ ఉంటే అంటే నేను అసత్యంలో ఉన్నానయ్యా, సత్యంలోకి నన్ను దాటించు. తమసోమ చీకట్లో ఉన్నానయ్యా, జ్యోతిర్గమయ వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ నేను మరణంలో ఉన్నానయ్యా, నీవు అమృతంగమయ్యా, నీవు మరణాన్ని గెలిచిన వాడవయ్యా, నన్ను మరణం నుంచి లేపయ్యా, విడిపించయ్యా, తప్పించయ్యా అని అలా పలికేవాణ్ణి. మరి అలా పలుకుతూ అలా భక్తి చేస్తూ ఉండగా మరి అలా మరణం నుండి తప్పించేవారు ఎవరు, సత్యంలోకి నడిపించేవారు ఎవరు, జీవంలోకి దాటించేవారు ఎవరో తెలియక మరి నేను నా నేత్రాలు మూయబడి, నా హృదయం మూయబడి నేను లోకంలో మరి జీవిస్తూ నిజ దేవుని ఎరగక మరి అలాగ బ్రతుకుతూ ఉండగా ఒకసారి రేడియోలో ఈ వాక్యం నాతో మాట్లాడింది. పాపం వలన వచ్చు జీతము అన్నాడు. ఒక దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మాట్లాడినప్పుడు నేను భయపడి వెంటనే ఆపేశాను అది. ఎందుకంటే నాకు మరణం అంటే ఇష్టం లేదు. మరణం అంటే నాకు చాలా భయం. ఎందుకు? నేను బ్రతకాలి, నేను చనిపోకూడదు, నేను బ్రతకాలి. ఆయన ఏమన్నాడు? పాపముల జీతం మరణం అన్నాడు. నాకు ఆ మాట ఇష్టం లేదు, అందుకని ఆపేశాను. ఆపేసిన తర్వాత మళ్ళీ రాత్రంతా ఇలా ఈ మాటే చదువుకుంటూ లోపల భయపడుతూ వణుకుతూ ఉన్నాను. పాపం వలన వచ్చు జీతం మరణము, నేను పాపిని, మరి నాకు మరణం ఉంది, నేను చనిపోతాను, నేను అగ్నిగుండంలో పడతాను, ఇంకా నాకు తీర్పు ఉంది ఇంకా అని ఆ రాత్రంతా అనుకునేసరికి అర్ధరాత్రికి జ్వరం వచ్చేసింది. ఇంకా నిద్ర పడటం లేదు. ఆ పగలంతా కూడా ఈ మాటే చెప్పుకుంటున్నా, పాపంలో జీతం మరణము, నేను పాపాలు బాపుకోవడానికే కదా గంగలో మునిగింది, పాపాలు బాపుకోవడానికే కదా గ్రంథాలు చదివేది, మరి ఏంటి ఇది, ఎట్లా మరి ఈ మరణం నుంచి ఎలా నేను తప్పించుకోవాలా అంటే ఆ లోపల అంతరంగంలో ఒక పోరాటం. ఎందుకు ఆపేసినా, పూర్తిగా వినొచ్చు కదా అన్నాడు. మళ్ళీ అదే సమయానికి 7:15 వాక్యం పెడితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కాబట్టి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. రోమా 3:23లో ఎమ్మటే కొంచెం నేను ఒక్కనే కాదు అందరూ చేశారు, ఇబ్బంది లేదు అనుకుంటూ ఉండగా అందరితో నాకెందుకు, నేను మరణం తప్పించుకోవాలి కదా, అందరూ పాపం చేస్తే నాకెందుకు, నేను పాపిని కదా అని ఉంటూ ఈ గ్రంథాన్ని నేను చదవాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది అని చాలా చోట్ల ఎదుకులాడితే ఎక్కడ దొరకట్లేదు. చర్చికి వెళ్దామంటే కొంచెం సిగ్గు, ఎవరైనా పాస్టర్ని అడుగుదామంటే భయము, సిగ్గు ఉంది. ఈ గ్రంథాన్ని మరి ఎట్లా నేను తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ఒక ఇంటికి నన్ను దేవుడు, మా అన్న రమణారెడ్డి అని మా పెదనాన్న కుమారుడు, ఆయన ఇంటికి నేను వెళ్ళగా ఆయన ఇంట్లో గ్రంథం ఉంది. ఆయన పైన అప్పుడు మాకు పాకలు ఉండేవి, పాకలో పైన పెట్టాడు. అన్నా మరి ఆ గ్రంథం ఏంటంటే అది మనం చదవకూడదు తమ్ముడు అన్నాడు. మరి నువ్వెందుకు తెచ్చినావన్నా అంటే నేను కాలేజీలో క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్నాను, వాళ్ళు నాకు ఇచ్చారు బహుమానంగా, అయినా మనం చదివితే మన ఇంట్లో తల్లిదండ్రులు అరుస్తారు, కొడతారు, తిడతారు, అందులో మనము దాన్ని చదవకూడదు తమ్ముడు అన్నాడు. సరే అన్నా అని నాకు అది ఇవ్వండి దయచేసి అని అది తీసుకొని ఒక టవల్లో చుట్టుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఎవరు చూడకుండా రహస్యంగా తెల్లవారుజామున లేచి అది చదవడం ప్రారంభించాను. అయినా ఇందులో ఏముంది, ఈ గ్రంథం ద్వారా ఏమన్నా మనం మోక్షం వెళ్ళగలమా, నరకం మరణం తప్పించుకోగలమా అంటూ చదువుతూ ఉండగా యోహాను సువార్త నాకు ఆశ్చర్యరీతిగా ప్రారంభించడం జరిగింది. నాకు తెలియకుండానే
అలా చదువుతూ ఉంటే ఇక దేవుడు నాతో యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో నాకు జవాబు దొరికింది ప్రియులారా. అక్కడ దేవుడు నేను వెలుగునన్నాడు, నేను మార్గమునన్నాడు, సత్యమునన్నాడు, 14:6లో జీవమునన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని చెప్పాడు. మార్తమ్మతో 14వ అధ్యాయంలో నాతో మాట్లాడినాడు దేవుడు ఆ వాక్యం ద్వారా. అమ్మా, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకు ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఎన్నటికీ చనిపోడు అంటున్నాడే, నాకు కావాల్సింది ఏంది, నేను చనిపోకుండా బతకాలి కదా అని ఆ మాట చదవగా నాకు ప్రాణం తెప్పరిల్లింది. చూడండి, ఏ మనిషికైనా చనిపోకుండా ఉండాలనే, బతకాలనే. అయితే నేను మొదటి మరణము ఆ గ్రహింపులో ఉన్నాను. ఇక రెండవ మరణం ఉంది, అది నరకము. అక్కడ కూడా మరణం తప్పించుకోవాలనే గ్రహింపులోకి ఇంకా రాలేదు. కానీ అక్కడ నాకు చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. అంటే చనిపోయినా కూడా బ్రతుకుతామా? మరి అదే కదా మనకు కావాల్సింది. ఆ యుగ యుగాలు ఆ మోక్షంలో మనం బ్రతికి జీవం కలిగి ఆ దేవుని సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యము. ఈ మాటలు నాకెప్పుడు దొరకలేదే, ఏ గ్రంథంలో నేను చదవలేదే ఇవి. ఇంత మంచి మాటలు ఉన్నాయని ఏడ్చాను. ఈ 17 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని చదవలేకపోయానే, ఇదేదో మత గ్రంథం అనుకున్నానే, మనది కాదనుకున్నానే అని, ఇది తెల్లవాళ్ళది అనుకున్నానే. కాదు, ఇందులో ఎవరు ఏవి తెల్లవాళ్ళకని, అమెరికా వాళ్ళకని, పలాని కులానికని, పలాని మతానికని ఇందులో ఏమీ లేదే అని అలా చదువుతూ వస్తూ ఉండగా నాకు, మేము బలులు అర్పించే వాళ్ళం. మేకలను, కోళ్లను, పొట్టేళ్లను కోసేవాళ్ళం, రక్తం చిందించేవాళ్ళం. హెబ్రీ గ్రంథకర్తలోకి వచ్చేసరికి అక్కడ 9వ అధ్యాయంలో చెప్పాడు, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేట అసాధ్యము అంటూ, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చుననే మాట నాకు పట్టుకుంది. ఆ మాట పట్టుకొని, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు, వాస్తవమే. మరి మనం చిందిస్తున్నాం కదా, ఎందుకు పాపం పోవటం లేదు అనుకుంటూ చదువుతూ వెనక్కి వచ్చి మళ్ళీ దేవుని ఆత్మ నాకు, నువ్వు మళ్ళీ చదువు అన్నాడు. ఎడ్ల యొక్కవి మేకల యొక్కవి రక్తము పాపములను తీసివేట అసాధ్యము. యేసుక్రీస్తు ఒక్కసారే గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు, ఆయన రక్తం చిందించాడు, మరి మానవులందరి కొరకు చనిపోయాడని చదువుతుంటే కొంత గ్రహింపు వస్తా ఉంది, అర్థం కావట్లేదు. అలా కొంతకాలం బైబిల్ చదువుతూ ఉండగా నాకు మొదటి యోహాను పత్రికలో 1:9లో ఇంకా రూఢి అయిపోయింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ మాట చదవగానే నా ఒళ్ళంతా చల్లగైపోయింది. అంటే పాపము నుండి మనం పవిత్రపరచబడాలంటే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి, ఆయన మానవునిగా వచ్చి రక్తం చిందించాడు, ఆయన చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మృతుల్లో నుండి లేచాడు అని సువార్తల్లో నాకు గ్రహింపు వచ్చి, ఇక కన్నీటితో, దేవా నేను పాపిని, నా పాపాలకు శిక్ష ఉంది, నాకు మరణం ఉంది, నేను చనిపోతే నరకం ఉంది, అయితే నా బదులు నా స్థానంలో నీవు నా కొరకు రక్తము చిందించావు, చనిపోయి తిరిగి లేచావు. యోహాను సువార్త 3:16 చాలా ఇష్టమైన మాట, తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును అని శ్రేష్టమైన మాట. ఆయనను అనుగ్రహించెను అనే మాట. దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకు ఈ లోకానికి పంపాడు అంటే, నా పాపముల కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు. అందరూ జన్మించారు, అందరూ మరణించారు, కానీ వారి కొరకు జన్మించారు, వారు మరణించారు. యేసుక్రీస్తు మాత్రము కన్య గర్భంలో జన్మించాడు, పాపము లేనివానిగా జన్మించాడు. మత్తయి సువార్త 1:21 ప్రకారము, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం ప్రకారము నేను లేఖనాలు చదివి విని, ఇక క్రిస్టియన్ అసెంబ్లీ లక్ష్మీనగర్ కర్నూలులో దేవదానం గారు, ఫిలిప్ గారు, రామలింగారెడ్డి గారు ఉన్నారు.
ఆ సమయంలో నేను ఎందుకు కర్నూలు వెళ్ళానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా ఆ చదువు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ కళాశాల ఏపీఆర్డిసి కర్నూలు బి క్యాంపులో ఉంది. అక్కడ నాకు సీట్ వచ్చి దేవుడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాడు. కర్నూలులో 3 సంవత్సరాలు నేను అక్కడ డిగ్రీ చదువుకున్నాను, బిఏ. చదువుతూ ఉండగా మరి అక్కడ వారి సంఘంతో నాకు సావాసం ఏర్పడి, వారు మా హాస్టల్‌ను దర్శించారు. మరి మేదరమెట్లలో ఒక సహోదరుడు ఉన్నాడు, కందుల బుల్లిబాబు అని. ఆ సోదరుడు అక్కడ కాలేజీలో హాస్టల్‌లో చదువుతూ ఉన్నారు. ఆయన అదే హాస్టల్‌లో, అదే రూమ్‌లో నేను గూడా నాకు సీట్ ఇచ్చారు. ఉచిత హాస్టలు, ఉచిత చదువు, ఉచిత భోజనము. మంచి కాలేజీ అది. 3 సంవత్సరాలు ప్రభుత్వమే నన్ను చదివించింది. ర్యాంకు రావడాన్ని బట్టి. అక్కడికి దేవుడు తన అనాది కాల సంకల్పం నన్ను నడిపించాడు. ఆ సోదరుడు ఆ సంవత్సరం యేసుప్రభువుని నమ్ముకొని దోర్నాలలో మరి బేతనియా ప్రార్థనా మందిరము ఓఎన్ మనోహర్ గారు ఉన్నారు, దైవ సేవకులు. ఆయన ద్వారా ఈయన యేసుక్రీస్తుని నమ్ముకొని అక్కడికి వచ్చి ఉన్నాడు. నన్ను ఆయన పరిచయం చేసుకుని, మీది ఏ గ్రామం అంటే, నేను ఇలా పెద్ద దోర్నాల మాది అని చెప్పగా, ఆయన మరి తమ్ముడు మరి మందిరానికి వస్తావా అన్నాడు. మొదట నేను రానన్నా అన్నాను. ఎందుకంటే నేను రేడియో వాక్యం వింటానన్నా అని చెప్పాను. 1997 మొదలుకొని 2001 వరకు నేను రేడియో వాక్యం వింటూనే ఉన్నాను. 2001లో మరి 1999లో నాకు అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ అన్నయ్య పరిచయము, నన్ను మందిరానికి తీసుకువెళ్ళడము, అక్కడ దైవజనులు దర్శించడం, మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు దేవుని ఒక గొప్ప కార్యం నాలో జరిగింది. మైకేల్ బ్రౌన్ గారు ఇంగ్లాండ్ నుంచి ఆయన సువార్థికునిగా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, మా సిల్వర్ జూబ్లీ కళాశాల ఎదురుగా సియోను ప్రార్థనా మందిరంలో సువార్త కూటములు పెట్టారు. అది 2001 సంవత్సరం క్రిస్మస్ నెల డిసెంబర్‌లో వారు సువార్త ప్రకటిస్తున్నారు. జల ప్రళయంలో నోవహును గురించి ఆయన 3 దినాలు రాత్రులు సువార్త ప్రకటించారు. కాలేజీ ఎదురుగా అందరం వెళ్ళాము. మరి సహోదరులంగా ఆ కాలేజీలో ఎవరైతే మందిరానికి వెళ్తున్నామో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నామో అందరం వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళుట ద్వారా ఆ 3 రాత్రులు నేను దేవుని ప్రేమ, దేవుని కోపము, దేవుని ఉగ్రత, జల ప్రళయంలో దేవుని మాటకు లోబడిన నోవహు కుటుంబం రక్షించబడింది. వినని వారు నీటి బురదలో మునిగిపోయారు. ఇప్పుడున్న లోకం అగ్ని కొరకు నిలవ చేయబడి ఉంది. ఈ భూమి దాని కృత్యములు కాలిపోతాయి. నీవు పాపములోనే జీవిస్తే, చనిపోతే నీకు పాతాళం ఉంది, అక్కడ అగ్ని ఉంది. ఈ ప్రపంచం అంతటికి దేవుని కోపము అగ్ని వలె కుమ్మరించబడబోతుంది. మానవుని పాపము చాలా భయంకరమైంది. నోవహు దినాల్లో జరిగినట్లుగా, లోతు దినాల్లో జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతా ఉంది. మానవుని పాపం ఎంత భయంకరమైందో, దేవుని కోపం ఎంత తీవ్రతరమైందో, దేవుని శిక్ష ఉగ్రత దేవుని కుమారుడు భరించాడు. ఆ కొట్టబడిన ఓడ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆ ఓడలోకి నువ్వు వస్తే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. మానవుడు పాపములోనే పుట్టి, పాపంలోనే చనిపోయి, పాపములో చనిపోవడము, పాతాళానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. పాపానికి వచ్చే శిక్ష ఎంత భయంకరమైందో ఆయన వివరించినప్పుడు నేను కన్నీటితో ఏడుస్తూ, ప్రియులారా, యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా నేను నమ్ముకొని, నా పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డాను. తీర్మానం చేసుకొని రక్షించబడి, నా పాపాలను ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపానికి శిక్ష ఉంది, తీర్పు ఉంది. ఎంత భయంకరంగా మానవుని పాపానికి దేవుని ఉగ్రత ఉందో నాకు అర్థమైంది. నన్ను క్షమించు ప్రభువా, నేను ఈ పాపంలో ఉండలేను. నన్ను విడిపించు ప్రభువా, నీవే దేవుడవు, నిజమైన దేవుడు, నా కొరకు చనిపోయిన దేవుడు, రక్తం చిందించిన దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడవు. నన్ను క్షమించి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని నా పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తును నేను ఆశ్రయించగా, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి తన బిడ్డగా నన్ను మార్చుకున్నాడు. ఆ రీతిగా దేవుడు నన్ను రక్షించి
మరి విగ్రహారాధన నుంచి, మరి భయంకరమైన తీర్పు అగ్నిగుండం నుంచి నన్ను విడిపించి నిత్య జీవానికి, ఆ రాజ్యానికి నన్ను వారసునిగా చేశాడు. ప్రియులారా, అలాగూ మరి దేవుడు నన్ను రక్షించాడు. మరి చదువు ముగించుకొని నేను దోర్నాలు రావడం జరిగింది. 2002లో నేను బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడి మరి ఆరాధిస్తూ, ప్రియులారా, నేటికి మరి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నాను. ప్రస్తుతము మరి కనిగిరిలో నేను ఏపీ మోడల్ స్కూల్లో ఒక కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసుకుంటూ ఆయా స్థానిక సంఘాలలో పిలుపు మేరకు దేవుని వాక్య పరిచర్య చేస్తూ, మరి స్థానిక సంఘంలో కూడా ఒక బాధ్యత గల పరిచారకునిగా మరి నేను ప్రభు పనిలో కొనసాగుతూ ఉన్నాను. ప్రియులారా, ఇది నా చిన్న సాక్ష్యము. మా భార్య పేరు రమణమ్మ. దేవుడు నన్ను ప్రేమించి 3 బిడ్డలనిచ్చాడు. పెద్దవాడి పేరు వరప్రసాద్ రెడ్డి, రెండోవాడి పేరు పాల్ తిమోతి, పాప పేరు లిడియా గ్రేస్. మరి మా భార్య వృత్తికి దర్జీ పని చేస్తుంది, టైలరు. మరి ప్రియులారా, నా ద్వారా మా తండ్రి గారు ప్రభులోకి వచ్చారు. ఇక మా తమ్ముడు రమణారెడ్డి, చెల్లి వెంకటలక్ష్మ, అమ్మ వీరమ్మ ఇంకా ప్రభులోకి రాలేదు. మరి నేటికి 24 సంవత్సరాలుగా ప్రభువుని సేవిస్తూ ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చి అనేక స్థలాల్లో మరి ప్రభు పరిచర్య చేస్తూ, అనగా అనేక ఆయా స్థానిక సంఘాల్లో వారు నన్ను పిలిచిన మేరకు వాక్య పరిచర్య చేస్తూ ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. అన్నయ్య 6 గంటలకు అని చెప్పాడు, సమయం అయిపోయింది. 6:15 6:15 అన్న. దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో మనము ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 8వ వచనం. 5వ వచనం నుండి చదువుకుందాం. ఒకవేళ 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలశరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగైనను అంజూర పండ్లైనను కాయునా? అటువలనే అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లైనను కాయునా?
అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఓరవు. ప్రియులారా, ఈ వాక్య భాగము చదువుతున్నప్పుడు చాలా భయం కలుగుతా ఉంది. ఎందుకంటే మీరు చాలా ఈ అనుభవం కలిగిన వారు, మనమందరము. నేను చిన్న వాడను. ఇందులో ఉదయకాలం ఎందుకు ఈ వాక్య భాగాన్ని నేను ప్రేరేపించబడి చదివానంటే, ఈ విషయంలో మనము పాపము చేసే ప్రమాదం ఉంది అని భక్తుడు యాకోబు హెచ్చరిస్తున్నాడు. దేని విషయంలోనంటే, నాలుక విషయంలో. మనకు గుర్తుంది కదా, దైవజనుడైన గొప్ప దైవజనుడు మోషే గారు, ఆయన తొందరపడి మాట్లాడి దేవుని మనసును, కొంచెం కాదు, దేవుని మనసును చాలా బాధ పెట్టాడు. కానీ మోషే దేవుని చేత పిలువబడ్డవాడు. అసలు మోషే వంటి వాడు పుట్టలేదని దేవుడు చెప్పాడు. మనందరం ఎరుగుదాం. అంటే అపవాది సాతాను కొన్నిసార్లు, మనకు శత్రువులు 3 ఉన్నారు, తెలుసు మనకు బాగా. 1 యోహాను పత్రికలో ఉంది. లోకము, సాతాను, శరీరం. అసలు మన శరీరమే మన శత్రువు అని రాయబడింది. ఇక్కడ సహోదరులారా, సహోదరులారా, సహోదరులారా అంటే ఒకే సంఘములో ఉంటూ, ఒకే సంఘములో ఆరాధిస్తూ, ఇద్దరు కలిసి రొట్టె విధిస్తూ, ఈ సహోదరుడు ఆ సహోదరుని గురించి ఇంకొక సహోదరుని దగ్గరికి పోయి చెప్తాడు. ఏం చెప్తాడంటే, అదేమైనా మంచి చెప్తాడా? చెప్పడు. అది ఒక బలహీనత. ఒక నాలుకతోనే దేవుని మనం స్తుతిస్తాము, అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తాము. దేవుని పోలికగా అంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే రెండంతలుగా దేవుని సృష్టి అని. ఎట్లా అంటే, మొదటిసారి ఆయన దేవుని పోలికగా దేవుని స్వరూపం ఇచ్చాడు, మానవునికి దేవుని ఆత్మనిచ్చాడు. సువార్తను నమ్మి రక్షించబడి సంఘంలో చేర్చబడి, అంటే ఇప్పుడు మళ్ళా నూతన సృష్టి అయ్యాడు. మొదటి సృష్టిలో దేవుని సృష్టి, నూతన సృష్టిలో కూడా దేవుని సృష్టి ఆ సహోదరుడు. ఆ సహోదరుని గురించి అంటే, ఒకవేళ మన గురించి అనుకుందాం. మన గురించి మనము మరొకరు ఏం చేస్తారు? అనవసరంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు మన మీద. అప్పుడు మనకు కోపం వస్తుంది. మనల్ని నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. తిమోతి పత్రికలో ఉంది కదా, అక్కడ మనం చదివితే అవి కొరుకుడు గుండు పాకినట్టు పాకుతాయి. ఆ మాటల వల్లనే మనం చూస్తే ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి. అంతే కదా, ఏముంది, నోటి మాటే. ఒక్క మాట నోట్లో నుంచి బయలు వెళ్ళిందంటే యుద్ధాలు వస్తున్నాయి. కనుక ఇక్కడ దేవుని మాటను ప్రకటించే మనము నోటి మాటను కాపాడుకోవాలి అని పేతురు యాకోబు రాస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో నిజ క్రైస్తవ జీవితం గురించి రాశాడు ఈయన. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలో, అసలు నిజమైన మతం అంటే ఏంది, ట్రూ రిలీజియన్ అని చెప్పాడు. మతం అంటే మన విశ్వాసం అని మనం తెలుసు. లోకంలో ఇంకొక భావం ఉంది, అది వేరే విషయము. కానీ ఇక్కడ ట్రూ క్రిస్టియానిటీ గురించి ఆయన రాశాడు. ఒక నిజ క్రైస్తవుడు ఎవరంటే, ఆ ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చే విషయంలో అసలు తొందరపడడు. మరొక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తి దగ్గర విమర్శించడు. ఎందుకంటే నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నాడు. కనుక తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడంటే సంఘముగా ఇచ్చాడు. సంఘముగా కలెక్టివ్గా ఏదైనా ఒక విషయంలో తీర్పు తీర్చే విషయంలో సంఘముగా ఎవరైనా మాట వినకపోతే ముందు సహోదరునిగా వెళ్ళి చెప్పమన్నాడు. ఆ తర్వాత సంఘం ముగ్గురు వెళ్ళి చెప్పమన్నాడు. అప్పుడు కూడా వినకపోతే సంఘముగా చేయమన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తొందరపడి మనము
మరొక వ్యక్తికి తీర్పు తీర్చే వాళ్ళంగా ఉంటాం, శపించే వారంగా ఉంటాం కదా. లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు మన గురించి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దీని వలన అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి కుటుంబాలలో కూడా. ఇక్కడ ఆయన అక్కడ ఏం చెప్పాడంటే, నాలుకను ఏ శరీరి కూడా సాధు చేయలేడు. మోసే కోప్పడి అక్కడ మరి తొందరపడి ఆయన ద్రోహులారా అన్నాడు. దైవ జనాంగాన్ని ఆయన కోపంతో ఆ మాట అన్నప్పుడు దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే దేవుడు తన పేరు పెట్టబడిన ప్రజలు ఇప్పుడైతే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. దాని మీద కాయుటకు మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని పేతురు రాస్తూ ఉన్నాడు. కనుక మనకు ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భారము, ఒక మహిమగల పరిచర్య, తన మహిమగల సంఘమును కాయుటకు, మేపుటకు, నడిపించుటకు మనకు అనుగ్రహించినాడు. కనుక మనం నోటి మాట ద్వారా ఆ గొప్ప కృపను మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా సాత్వికము కలిగి, సహనము కలిగి, మరి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మనం ఎప్పుడూ కూడా వదగు తేబడు గొర్రెవలే ఉండాలి. అంటే మనం అన్నిటినీ సహించాలి, ఓర్చుకోవాలి. తొందరపడకుండా మనము దేవుని చిత్తము నెరవేర్చడానికి మన గురించి మనమంటే పడని వారిని కూడా మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి, వారికి కూడా మనం పరిచర్య చేయాలి. అందువలన మనకు గొప్ప మెప్పు ఉంది, ఘనత ఉంది. అయితే ఇక్కడ బోధకులమైన మనము అంటున్నాడు. అంటే పరిచారకులు, బోధకులు, వాక్యమును బోధించే మనకు హెచ్చరిక ఏమిటంటే, అపవాది మనల్ని తొందర కలిగిస్తాడు. మనము తొందరపడి మాట్లాడి పాపము చేసేటట్టు వాడు మనల్ని, దుష్టుడు కొన్నిసార్లు మనకు ఆ పరిస్థితిని మనల్ని కల్పిస్తాడు. అటువంటి సమయంలో దేవుని ఆత్మ సహాయము చేత మనము నోటి మాటను ద్వారా పాపము చేయకుండా, లోపము లేకుండా, అక్కడ అన్నాడు అంటే మనం ఒక మాట ఇస్తాము, ఆ మాట మళ్ళీ తప్పుతాం. అక్కడ మనము దేవుని దృష్టిలో మనము అపరాధులుగా ఎంచబడతాం. ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఎవడైనను నోటి మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొనగల శక్తి గలవాడగును. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నోటి మాట అతిక్రమించకుండా, ఇచ్చిన మాటను దాటకుండా, అలాగే మాట యందు తప్పకుండా, అలాగే నాలుక ద్వారా పాపము చేయకుండా. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నాలుక కింద ఎప్పుడు తడి ఉంటది అన్నాడు. ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ మనము జారిపడే ప్రమాదం ఉంది. అందువలన నాలుక కూడా అదిరిపడుతుందని చెప్పాడు వాక్యములో. ఎందుకు నాలుక తొందరగా మనకు జారుతుంది అంటే, మనకంటే మనం అని కాదు ప్రియులారా, క్షమించండి. మనం చేరువచ్చిన వాళ్ళల్లో మనలో ఉందని కాదు. మనందరికీ దేవుడు మన హెచ్చరిక కోరి, దేవుడు మన మేలు కొరకు మనం లోకములో దేవునికి ఇష్టలుగా, ఆయనకు మంచి ప్రీతికరమైన పరిచారకులుగా, మరి ఆయన్ని సంతోషపెట్టడానికి మన మాట ద్వారా దేవునికి సంతోషం రావాలి. మనం మాట ఇచ్చి నెరవేర్చినప్పుడు దేవుని నీతిని నెరవేర్చిన వారం అవుతాం. మాట యందు తప్పకుండా మనం దాన్ని జరిగించినప్పుడు దేవునికి మహిమ తెచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు లోకములో అన్యుల దగ్గర మనం ఏదైనా మాట తప్పినామంటే ఇంకా మన సాక్ష్యం పోయినట్టే. వాళ్ళు ఇంకా మనం చెప్పే సువార్త వినరు. నాను చాలాసార్లు కూడా
మరి అంటారు, వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు, వీళ్ళు దేవుని నమ్ముకున్నామంటారు, మాట తప్పుతున్నారు ఏంది అని అక్కడ దేవుని నామానికి అవమానం వచ్చే ప్రమాదం ఉంది. కనుక మనము అలాగే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే మాట మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఎందుకంటే నిప్పు చాలా చిన్నదే, నిప్పు చిన్నదే కానీ అడవి మొత్తాన్ని తగలబెడుతుంది. సంఘములలో కూడా చిచ్చు పెట్టేది ఏంటంటే చిన్న మాటే. చిన్న మాట అదేమవుతుంది, చాలా సమస్యకు దారి తీస్తా ఉంది. అది సంఘము విడిపోవడానికి, విచ్ఛిన్నం కావడానికి, కలవరం రేవటానికి, గలిబిలి. కనుక ప్రకటనల విషయంలో కూడా ప్రకటనలు చేసేటప్పుడు చాలాసార్లు నా మటుకు నేను కూడా ప్రకటన చేస్తాం, దాన్ని పాటించం. సువార్తకి వెళ్దాం అంటాం, వెళ్ళం. ప్రార్థన చేద్దాం వద్దాము అంటాం, రాము. సంఘముగా కనుక ఏదైతే ప్రకటన చేసుకున్నామో దాన్ని మనం ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ప్రకటన చేయకుండా మానడం మంచిది. బైబిల్ గ్రంథంలో ఉంది, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించాలి అని ఉంది. సంఘముగా మనం ఆరాధించిన తర్వాత సువార్తకు వెళ్దామని మనం ప్రకటన చేసుకున్నాం. అసలు విచిత్రం ఏంటంటే ఎవరైతే ప్రకటన చేస్తారో వాళ్ళే ఆబ్సెంట్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆబ్సెంట్ అయినప్పుడు ఇంకొక సహోదరునికి ఆ బాధ్యత అప్పగించాలి. నువ్వు ప్రకటన చేసిన మనమే సువార్తకు వెళ్ళడం లేదంటే అక్కడ ఏమైనట్టు, మనం తప్పిపోయినట్టు, మనం ఫెయిల్ అయినట్టు. కనుక మనము అక్కడ మనం మాదిరి చూపనట్టే. అందుకే అన్నాడు కదా, తిమోతి నువ్వు మాదిరిగా ఉండుము. చదువుదాం, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. తిమోతి పత్రికలో పౌలు ఏమని చెప్పాడంటే, విశ్వాసులకు నేను మాదిరిగా ఉండులాగున విశ్వసించబోయే వారికి 1:15 చెప్పాడు. విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉండాలి. అది బయట లోకములో, లేకపోతే నమ్మకుండా మందిరానికి వస్తూ ఉంటారు చాలా మంది, ఇంకా విశ్వాసం ఉంచరు, వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు, ఇంకా రక్షించబడరు. వారికి కూడా మాదిరిగా ఉండాలి. రెండవది తిమోతి పత్రికలో ఏమన్నాడు, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. చూడండి 11లో మనం చదివితే, మొదటి తిమోతి పత్రిక 4:11, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఈ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. తర్వాత చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అన్నాడు. కనుక విశ్వాసులకు మనం మాదిరిగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రభువును మహిమపరుస్తారు. మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. అందుకే కొరింథీ పత్రికలో చెప్పాడు కదా, మీరేమి చేసినా, మీరు మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ, మీరు భోజనము చేసినా, పానము చేసినా, మరేమి చేసినా కూడా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అన్నాడు. అంటే మనం మాట్లాడినప్పుడు దేవునికి మహిమ రావాలి. మన మాట నెరవేర్చినప్పుడు దేవుని నీతి నెరవేర్చబడుతుంది. మనం మాటల యందు సాత్వికము, ఉప్పు వేసినట్టు ఉండాలి అని చెప్పాడు. ఎలా ఉండాలంటే మీ మాటలు మృదువుగాను, ఏమన్నాడు, ఉప్పు వేసినట్టు కృపాసహితముగా ఉండాలి అన్నాడు. కృపాసహితంగా ఉండాలి. కొన్నిసార్లు నాకు కూడా మాట్లాడటంలో సరిగా రాదు. కొన్నిసార్లు మాట్లాడినప్పుడు కొట్టినట్టుగా ఉంటుంది, ఎదుటి వాడిని బాధ పెట్టినట్టుగా ఉంటాయి నా మాటలు కూడా. నా మట్టుకు నేను కొన్నిసార్లు తొందరపడి మాట్లాడిన వల్ల బాధపడుతూ ఉంటారు. కనుక మనం అప్పుడు దేవుని నీతి నెరవేర్చిన వారం కాదు. కనుక మన ద్వారా దేవుని నీతి నెరవేర్చబడటానికి, దేవుని నీతిని జరిగించడానికి, దేవుని నీతి వెల్లడి అవటానికి మనము మాటల యందు జాగ్రత్తగా ఉండాలని పేతురు పత్రికలో, యాకోబు పత్రికలో మనము చదువుకుంటూ ఉన్నాము. కనుక దేవుని మాట ద్వారా, దేవుని మాటలు ఏం చేస్తాడు, మన నోట ఉంచుతాడు.
దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు. శారమ్మను ప్రేమించాలి, ఆమెను సన్మానించాలి, ఆమెను మిక్కిలి బలహీన ఘటమని జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. కానీ ఆయనకు కొన్నిసార్లు ఏం జరిగిందంటే దేవుని మాట కంటే శారమ్మ మాటే మిన్నగా ఉంది హాగరు విషయంలో. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మాట్లాడటం మానేశాడు. దాదాపుగా 13 సంవత్సరాలు దేవుని స్వరము లేదు. కనుక కొన్నిసార్లు మనము మాటలో దేవుని మాట కంటే మనము మరొకరి మాట మనం మిన్నగా ఎంచకూడదు. కనుక దేవుడు మాటే మనకు శిరోధార్యము కావాలి. ఆయన మాటను మనము మిన్నగా ఎంచాలి, ఆయన గౌరవించాలి అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కొంతమంది చూడండి దేవుని మాటలు వినరు కానీ మనుషుల మాటలు ఎక్కువ వింటూ ఉంటారు. దాని వలన వాటిని గౌరవిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుని వాక్యాన్ని మనము నెరవేర్చడానికి మాట విషయంలో, నాలుక విషయంలో అక్కడ అన్నాడు, మనం అందరం తప్పిపోతున్నాము అన్నాడు. మనం అందరము బలహీనులముగా ఉన్నాము. ఈ విషయంలో, దీని విషయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఈ నా బలహీనత నుంచి నన్ను కనికరించు, నన్ను కాపాడు, ఈ బలహీనతను నేను అధిగమించడానికి నాకు సహాయం చేయండి. నేను నోటి మాట విషయంలో అతిక్రమించకుండా, పాపము చేయకుండా నాకు సహాయం చేయి ప్రభువా. దీని మీద నాకు జయ జీవితము దయచేయి ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ఆయన బతిమాలుకుంటే ఆ బలహీనతలో దేవుడు మనకు అధిగమించడానికి శక్తినిస్తాడు, బహు బలంగా వాడుకుంటాడు. దేవుడు తన చేతిలో బలమైన సాధనంగా మనల్ని వాడుకోవాలంటే మన నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోకంలో అన్యుల దగ్గర, మరి విశ్వాసుల దగ్గర, అలాగే కుటుంబంలో కూడా చూడండి, చిన్న మాట దగ్గర ఎంతో పెద్ద సమస్య వస్తుంది. తొందరపడి మాట్లాడడం ద్వారా కలవరం వస్తుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి, సమాధానం ఉండదు. దాన్ని బట్టి మనం సంఘంలో సరిగా పరిచర్య చేయలేకపోతాం, వెనకబడిపోతాం చాలాసార్లు. నా మట్టుకు నేను నా అనుభవంలో ఉంది. కనుక ఈ విషయంలో దేవుడు తన కనికరాన్ని, తన కృపను, సహాయమును అనుగ్రహించి ఈ బలహీనతను మనం జయించి ఆయన మహిమగల పరిచర్యలో బహు బలమైన సాధనాలుగా ఆయన కొరకు మనం ఉపయోగపడుటకు దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు మెండుగా దయచేయను కాక. దేవుడి చిన్న తలంపును మన వినికిడిలో ఆయన ఆశీర్వదించను కాక. మంచిదండి. దేవుని స్తోత్రములు. చక్కని వాక్యం అందించినటువంటి మరి బాలరెడ్డి అన్న గారికి, అలాగే ఆరాధన తలంపులు కూడా మనతో మాట్లాడిన విధానం బట్టి అన్నగారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయాన్ని మరి చివరి ప్రార్థన మరి దేవదానం అంకుల్ గారు, కొల్లూరు దేవదానం అంకుల్ గారు చివరి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమన్న సాక్ష్యము వాక్యం పంచుకున్న పాలన్న గారికి వందనాలు. వందనాలు అంకుల్. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మేమందరము పాపులమై ఉండగా, పాపములను జీతం మరణమై ఉంటుండగా, అట్టి మరణము నుండి మమ్మల్ని తప్పించ నిమిత్తము పరలోకమును వదిలి భూలోకానికి వచ్చి మాకు రావాల్సిన శిక్ష యావత్తు మీరు భరించి మా నిమిత్తం ఆ కలువరి శిలువలో మీ రక్తం యావత్తు ధారపోసి మా కొరకు ప్రాణం పెట్టి సమాజబడి తిరిగి లేచిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా పాలరెడ్డి గారి జీవితంలో మీరు గొప్ప కార్యం చేసి తన్ని ఎలా మార్చారో, చక్కని ప్రభా మార్పు తన జీవితంలో జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి.
నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో మరి తెలియచేస్తూ, మరి మేము ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదని, తొందరపడి ఇతరులను శపించకూడదని కూడా వాక్యములు వివరించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు నాయన. మా బ్రతుకు కాలం అంతయు మా నోటిని, మా నాలుకను భద్రం చేసుకోవటానికి కృప చూపండి. అటువంటి భద్రత లేక మోషే మాట వలన చేరవలసిన స్థలానికి చేరలేకపోయాడు. అలాగే మా జీవితాల్లో, మా యాత్ర జీవితంలో మేము ఇతరులతో మాట్లాడేటప్పుడు, ప్రభు అన్యుల మధ్య ఉన్నప్పుడు, విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు, కుటుంబంలోనే కానీ, సంఘంలోనే కానీ, ఎక్కడున్నా కానీ మేము నోటిని కాచుకోవటానికి కృప చూపండి నాయన. మీ మాటకు విలువనిచ్చేవారంగా మేము జీవించినట్లు మమ్మల్ని బలపరచండి. విశ్వాసులకు మాదిరిగా ఉండటానికి కృప చూపండి. మా ప్రవర్తన, మా మాట వలన మీరు మయంపరచబడటానికి సహాయం దయచేయండి. ఈ నాలుగుతోనే మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ, ఈ నాలుగుతోనే శపించే వారం ఉండకుండా, మాట తప్పే వారం ఉండకుండా అయ్యా జాగ్రత్త పడినట్లు చేయండి. కొన్నిసార్లు మాకు తెలుసు అన్నట్టుగా ఉంటాం, కానీ ఎక్కడో ఒక రీతిగా బలహీనమై తప్పు చేస్తూనే ఉంటాం. క్షమించమని బ్రతిమలాడు. మరలా మమ్మల్ని బలపరచు నిమిత్తం మీ దాసుని ఈ ఉదయకాలమును వాడుకొని మీరిచ్చిన సందేశమును బట్టి మాకు మెలకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అందరు బట్టి మా జీవితాల్లో సాత్వికము, సహనము కలిగి సహిస్తూ, ఓర్చుకుంటూ, మీ చిత్తమునే పాటిస్తూ ప్రభు ఈ లోకములో మిమ్మల్ని మాయంపరచుటకు మమ్మల్ని బలపరచండి. ప్రభా, మీ దాసులు పాల్రెడ్డి ఆనంద్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి వారి కుటుంబంలో తండ్రి గారు రక్షించబడినందుకు మీ స్తోత్రాలు. మరి తల్లి గారు, తమ్ముడు, చెల్లి వారు కూడా రక్షించబడటానికి కృప చూపండి. ఇక్కడ ఈ వేదిక మీదకి ఉదయకాలమున, ఈ ప్రాతః కాలమున మమ్మల్ని చేర్చినందున మీకు స్తోత్రాలు. దినదినము జీవము గల మీ మాటలు మాకు వినిపిస్తున్నందున మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరుస్తున్నందున మీకు స్తోత్రాలు. ఇట్టి కార్యము జరిగించడానికి మరి కొన్ని వేల దినాల నుండి ఓపికతో, సహనముతో, భారమనక బాధ్యతతో మరి ఇటువంటి కార్యక్రమాన్ని, జూమ్ ఏర్పాటును దైవజనులైన సహోదరులైన మరి అన్నను బట్టి వందనాలు, బర్నబాస్ అన్న గారిని బట్టి వందనాలు. వారు చేస్తున్న పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమున ఆరాధన వాక్యంలోను, మరి సాక్ష్యంలోను, వాక్యములను మీతోడు మాతో ఉంచి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థించిన వారిని బట్టి, స్తుతించిన వారిని బట్టి, స్తుతి గీతములు పాడిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. నడిపించిన మీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకే వందనాలు. మమ్మల్ని ఈ దినదిములతో నింపి బలపరిచి మేము పొందమని, మీ కనుగల హస్తాలకే మమ్మల్ని అప్పగించుకుని కృప చూపమని, ఈ జూములు ఉన్న ప్రతి కుటుంబాన్ని, పరిశుద్ధుని, పరిచారకుని, దైవజనులను, సహోదర సహోదరీలను అందరిని కూడా దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకునమని ఇప్పుడు మరి మా సంఘాలకు వెళ్ళి మిమ్మల్ని ఆత్మతో, సత్యంతో ఆరాధించవలసి ఉంటుండగా మమ్మల్ని ఆయత్తపరిచి మహిమ పొందమని, మీ చిత్తమును బట్టి మరొకసారి మేమందరం కలుసుకుని మిమ్మల్ని స్తుతించేలాగా చేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. మంచిదండి. ప్రార్థించినటువంటి పెద్దలు మరి దేవనమ్మకులు గారికి ప్రభునామమున వందనాలన్నా. సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సహోదరులకు, కీర్తన పాడి వినిపించిన సహోదరులకు, ఆరాధన తలంపులు, వాక్యం అందించినటువంటి పాల్రెడ్డి గారికి, చివరి ప్రార్థన చేసినటువంటి దేవదానముకులు గారికి ప్రభునామమున తెలియజేస్తున్నా. ఈ